ఫోటో తీయలే. షేక్ చేయండి నీట్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఈ 37వ సంవత్సరం ఈ వార్షికోత్సవాన్ని దేవుడు ఘనకరంగా మహిమకరంగా జరిపిస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నందుకు కూడా ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న ప్రార్థనలో మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మంచి ప్రియమైన డాడీని పిలిచి సరన్ ప్లీజ్. ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ 37వ సంవత్సరంలో నేను జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఆటపోటుల మధ్యలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా విజయవంతంగానైనా 37 సంవత్సరాలు మీ ప్రేమలో ఈ యొక్క మినిస్ట్రీస్ ను నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నా. మీరు పరిశుద్ధ ఆత్ముడిగా మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా అన్ని విషయాలలో కూడా ఈ సంఘాలను కట్టి నీ నామానికి మహిమకరంగా ప్రతి స్థలంలో ఇండియా మొత్తంలో కూడా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ చక్కటి సమయంలోనైనా ఈ సాయంకాల సమయంలో ఇదిగో మీరు మా మధ్యలోకి కొట్టుకొచ్చిన మీ దాసులు మా ఆత్మీయమైన తండ్రిని బట్టి మీకు వందనాలు. అయ్యగారి ద్వారా మేము వెలువడుతున్నటువంటి అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో ఉండండి, మీరు అయ్యగారితో ఉండండి. అయ్యగారి ద్వారా మీరు ఏమైతే ఈ సంఘాన్ని బట్టి ఈ మినిస్ట్రీస్ బట్టి ఉద్దేశం కలిగి ఉన్నారు అవి చక్కగా వినడానికి అయ్యగారికి నైనా మంచి బలాన్ని శక్తిని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇంకా మా ప్రియులు ఇంకా ఎవరైనా మార్గవంతులు ఉంటే కూడా వాటిని కూడా సమయాన్ని కనుక్కోగలిగి సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఆది నుంచి ఎంతవరకైనా మీరు చక్కగా తబలా అది తబలా పెట్టు మీరే అధ్యక్షుడమై నడిపించమని నీ పరిశుద్ధమైన నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న పాట సీనాయి పర్వతం ఉన్న సందర్భంలో తెలిసినటువంటి వారు మాతో కలిసి పాడుతున్నాం. వద్దురా ఇది వద్దు అక్కర్లేదు ప్లీజ్. కావాలా వద్దురా ఆడ కొడుతున్నట్లు క్లాస్ వద్దన్నా వద్దు గుమ్ములు ఉండు. సీనాయి పర్వతము
ఆన్లైన్ తెలుగులోనే మాట్లాడు మన క్లాసులకి అవసరం లేదు. ఒక సమయం మనకు మంచిగా దొరుకుతుంది. కొంచెం సేపు మాట్లాడు. ఈరోజు నాకు అంత ఆరోగ్యం బాగాలేదు, అసలు రాలేని అనుకున్నాను. కానీ దేవుడు మహాప్రభావం ఆయనను తీసుకొని వచ్చినాను. దేవుడికి స్తోత్రం. మీ ప్రార్థన మా హృదయంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. తెలుగు తెలియని వాళ్ళకి కొంచెం దయచేసి వెనకాల కూర్చుంటే ట్రాన్స్లేషన్ చేయమని అడుగుతాను. పిల్లలు అన్నాబడి పక్కన ఇంకా ఎవరికైనా తెలుగు అర్థమవుతుందా? అవుతుందా? అందరికీ అర్థమవుతుంది. మా తల్లిదండ్రులు కడప జిల్లా వాస్తవం, అంటే కోడూరు, రైల్వే కోడూరు అంటారు. ఆ స్థలంలో వారు జీవితాలు, చదువు, వాళ్ళు టీచర్లుగా, మా ఆయన హెడ్ మాస్టర్గా ఉండి అక్కడ ఉండి వారు నూతన మిషన్ కూర్చొని కదా. మా నాయనమ్మ వాళ్ళు హిందూ వాళ్ళందరూ వారు ఆ రోజుల్లో నూతన మిషనరీ సువార్తను బహు ఘనంగా వారు ప్రచురించి ఒక్కొక్క స్థలానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు మా నాయనమ్మ యేసుప్రభువును అంగీకరించింది. కారణం ఏమంటే మా నాయన 2 నెలల బిడ్డగా ఉండేటప్పుడు వాళ్ళ పొలాల్లో అన్నింటిలో పని వాళ్ళకున్న అది చేస్తున్నప్పుడు ఏమో నాకు సరిగ్గా తెలియదు. కానీ నాకు చెప్పబడింది మా తాతగారు, అంటే మా నాన్న ఒక పాము కలిసి ఆ రోజుల్లో మందులు లేక ఆయన చనిపోయినాడు. అప్పుడు మా నాన్నమ్మ ఇక బ్రతికి ఎందుకు, మాకేం లేదే, ఈ 2 నెలల బిడ్డను నేనేం చేసి నేను పెంచగలను అని తమ బంధువుల మిత్రాలు ఎవరిని నమ్మకుండా ఇంకెందుకు ఈ లోకం అని అనుకున్నాను. ఒకరోజు ఇక నా బిడ్డను చంపేసి నేను కూడా చచ్చిపోతే ఏ తొందర ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో విధవరాడులను సరిగ్గా చూసేవారు. వారు చూస్తే అసహించుకునేవారు. వారు ఉదయకాలం ఎవరి ముందర రాకూడదు, వారు అసహించబడిన వారు అని ఒక చెడ్డ పేరు. అందువల్ల ఆమె ఏమంటుందంటే ఇక బ్రతికి ఏమున్నా లోకంలో లాభం లేదు, బ్రతికి లాభం లేదు, చనిపోవాలా అనే పరిస్థితిలో మిషనరీకి వెళ్ళి యేసు ప్రభువు అటువంటి వారికి జీవము, బ్రతుకు, సమాధానము, ఒక ఉన్నతమైనటువంటి స్థానము ఇవ్వాలని కోరి ఆయన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసినారు? మన పాపములను, మన బాధలను, మన కష్టాలను ఆయన మీద వేసుకోవాలి. ఆయన ఏం చేసినాడు? శిలువ ప్రాణం మీద మన కొరకు తన సొంత జీవితాన్ని అర్పించినాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచినాడు. మరణించి పాతిపెట్టబడి 3వ రోజు లేచినటువంటి ఈ జీవుడు దేవుడు ఈనాడు. అప్పుడు మా నాన్నమ్మ అక్కడ చెప్పారు, ఆ దేవుడు నీ హృదయ ద్వారంలో నిలబడి చెప్తాడు, నమ్ముకున్నానంటే నీకు నీ బిడ్డకు ఆయన గొప్ప ఆశీర్వాదం
చేస్తాను, ఈ లోకం వదిలిపెడితే నిత్య నరకమే పరిస్థితుల్లో అన్నప్పుడు ఆమె తను తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయాన్ని విప్పి దేవుడి బిడ్డగా మారి ఆ చిన్న బిడ్డను ఆ మారిన తర్వాత ఆమెకి ఎక్కడ లేని సంతోషం, సమాధానం. అప్పుడు ఆమె చెప్పిందంట, నా బిడ్డను దేవుడికే అర్పిస్తాను, ఆయన సేవకే అర్పిస్తాను. ఇంత గొప్ప దేవుడు అనుకునేటప్పుడు దీన్ని ప్రార్థన చేసింది. అయితే దేవుడి మహాదేవుడు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు టీచర్లు అయితే వాళ్ళు మా ఆయన మాస్టర్గా అక్కడ నుండి చెన్నై ఇప్పుడు ఆ రోజుల్లో మద్రాసు పట్టణం పెద్ద పట్టణము, అక్కడికి వచ్చి వేరే స్కూల్లో ఆయన టీచర్గా పనిచేస్తాను. ఆ స్కూల్లో పెద్దవారు అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్, అందరూ గొప్ప వాళ్ళు అంటే గవర్నర్లు, మంత్రులు, చాలా గొప్పవారు వారి బిడ్డల్ని ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంపించేవారు. అటువంటి వారితో సంబంధం కలిగి ఆ రోజుల్లో ఒక గొప్ప సువార్త కూటం, అంటే మా నాన్న నూతన మిషన్లో మళ్ళీ యాక్టివ్గా ఉంది. అయితే మిషన్లో ఉన్నాడు, రక్షణ లేకుండా క్రైస్తవుడు వాళ్ళ అమ్మాయి నమ్మకుడిది, కానీ ఆయన అట్లనే ఒక క్రైస్తవుడిగా పెరిగినాడు. అప్పుడు మిగతా వారి వలె అనే పనులు చేస్తాడు. అంటే ఆయన కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, పాప క్షమాపణ లేదు. ఎట్లా ఈ లోకంలో పైకి రావాలా అనే ఒకే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పైకి వచ్చి అప్పుడు ఒక కూటమిలో బక్సింగ్ గారు ఆయనకు కూడా పనిచేసేవారు. వారు వాక్యం చెప్తా ఉంటే యేసు ప్రభువును ఆయన తన సొంత రక్షకులను అంగీకరించి ఆనాటి నుండి తాను దేవుని వాక్యం బాగా నేర్చుకుని ఈ చెన్నై అంటే మద్రాసు పట్టణంలోకి వచ్చినప్పుడు అక్కడ బక్సింగ్ గారి సంఘము అప్పుడే స్థాపింపబడింది. ఆ రోజుల్లో అప్పుడు ఆయన ఆ సంఘానికి వెళ్ళి అక్కడ మా అమ్మ మా నాన్న నేను చిన్న అంటే బిడ్డను మా వాళ్ళు నేను పుట్టకుండానే అక్కడికి పోయి చేరుకున్నాను. తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ నేను పుట్టి పెళ్ళి ఒకవేళ మా అమ్మ కాన్పు కొరకు ఆ రైల్వే కోడ్ పోయి ఉండొచ్చు, కానీ నా యొక్క జీవితం అంతా చెన్నై పట్టణమే. నాకు ఆంధ్ర తెలియదు. ఎప్పుడైనా వేసవి కాలంలో మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఎప్పుడు మాతో ఉండేవారు, ఊరికి పోతారు మళ్ళీ వస్తారు. అప్పుడు మా నాయన ఏమంటారు, మా అమ్మమ్మకి ఇహలోక ఆస్తి నాకు వద్దు, నన్ను ఏమైనా చేసుకో, నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను అని చెప్పి దేవుని పిలుపుని అందుకొని ఆయన దేవుని సేవకు ముందుకు వచ్చినాడు. మా అమ్మ కూడా టీచర్ పని చేస్తా ఉంటే మా నాయన ఏమన్నాడు, నువ్వు పని చేసి నేను దేవుని సేవ చేస్తే అది బాగోదు, అది సరికాదు. అప్పుడు నువ్వు సంపాదించి నేను మన కుటుంబం తినాల్సిన అవసరం లేదు, మనందరము విశ్వాసంలోనే దేవుని సేవ చేయాలా అనే పట్టుదలతో మా అమ్మను కూడా రిజైన్ చేయించారు. అప్పుడు మా అమ్మ మా నాన్న ప్రతిరోజు దేవుణ్ణి నమ్ముకొని ఉండిందంతా ఆయన అన్ని సంవత్సరాలు పనిచేసి ఏమేమో వచ్చిందో ఆ డబ్బంతా దేవునికి ఇచ్చేసి మొత్తం ఇచ్చేసి మనం ఇక మీదట విశ్వాసంతో బ్రతకాలి. అంతకుముందు చెన్నైలోనే
నేను బాగా ఇంట్లోనే ఉన్నాను. అయితే పెద్ద ఇల్లు దాన్ని వదిలిపెట్టేసి మనకి ఇంత పెద్ద ఇల్లు అవసరం ఉంది, చిన్న ఇల్లు చాలు అని చెప్పి ఒక చిన్న గృహంలోకి వచ్చి అక్కడి నుండి మా నాన్న సేవ చేయడం ప్రారంభించిన. మా అమ్మ మా నాయన తీవ్రంగా దేవుడి కొరకు తమ జీవితాలు అర్పించుకొని అనేక మందిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి వెనుకపోయిన వారిని మరలా దర్శించి వారిని దేవుని వాక్యం నేర్పించి మరలా వారిని సంఘానికి తీసుకొని వచ్చి సేవ కష్టపడి చేసింది. అయితే చాలామందికి వారు విశ్వాసంతో బ్రతుకుతున్నారని తెలియదు. ఇప్పుడుండే సంఘాలు కాదు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు బాగా పెద్ద పెద్ద సంఘాలు అయిపోయినాయి, డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంపౌండ్లు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, పక్షంగాలు సంఘాలు. అది తప్పని నేను చెప్పలేదు. ఆ రోజుల్లో అట్లా లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు దేవుడు మాకు ఆహారం ఇస్తేనే మేము భోజనం చేయగలం, లేకపోతే ఎప్పుడు నేను చెప్తాను. మీలో చాలామంది వినుండొచ్చు. ఈ కథ చెప్పకుండా నేను ఎప్పుడు ముందుకు సాగు. ఎందుకంటే అదే నా యొక్క ఆత్మీయ జీవితానికి ఒక పెద్ద ఫౌండేషన్ అంటే ఒక అస్థిభాగం లేకుండా ఏది పైకి రాదు. అందువల్ల అది ఫౌండేషన్. ఏమి రా ఫౌండేషన్ అంటే మా ఇంట్లో ఏమీ లేదు. ఒకరోజు బయలుదేరి స్కూల్ పోవాలంటే ఏం తినకుండా అట్టలేదు. మా అమ్మ అడిగిన, అమ్మా అదేం లేదు, ఏమన్నా తినాలా అంటే మా అమ్మ ఏం చెప్పింది, ఆయన నువ్వు పోయిరా, మధ్యాహ్నం బిల్లు పెడతాను వచ్చే, నేను మంచి భోజనం తయారు చేసి పెడతా, పెట్టిన తర్వాత నువ్వు ఫోన్ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపో అని చెప్పి. సరే అమ్మా అని చెప్పి కష్టంతో పోయి ఎప్పుడు 1 గంటకు స్కూల్ బెల్ కొడతాను. ఆ బెల్ కొడతానే కొంచెం దూరమే స్కూల్ నుంచి ఇంటికి పరిగెత్తుకొని వచ్చాను. ఎందుకు వచ్చినాను? అమ్మ మంచి భోజనం చేసి పెట్టుకుంటాను, తిందామని వచ్చాను. అక్కడికి వస్తే మా అమ్మ ప్రార్థన చేస్తాను. మా నాయన స్వార్థ సేవకుడు, ఇంకా ఏమీ లేదు. పొయ్యి కూడా ఉంటాడు. ఆ రోజుల్లో ఈ గ్యాస్ కవర్ లేవు. పొయ్యి ముట్టేస్తేనే ఏమన్నా ఉంటాను. నేను పోయి కిచెన్లో పోయి చూస్తాను, ఏమీ లేదు. నాకు భలే కోపం వచ్చింది, భలే ఆకలి, ఏం చేయాలో తెలియదు. మా అమ్మని పట్టుకొని ఏం నాకు తెలిసిన నిన్నంతా నేను వచ్చినాను, నాకు ఎట్లా నువ్వు చదవమంటావు, నేను ఎట్లా చదివేది, ఇంట్లో ఎందుకు ఉంటున్నాను, ఎందుకు ఇట్లుండాలి అని చెప్పి కోపంగా ఏడ్చిన. మా నాన్న యేసు ప్రభువును నమ్ముకొని వచ్చి ఆయన ఏమన్నాడు, అడుగుడి నీకేమో బాగున్నాడు, మీరు నన్ను ఏమన్నా నేను ఇస్తాను అని చెప్పినాడు. ఈ వాక్యము నాకు నీకు ఇద్దరికి ఒకటే. ఇప్పుడు మీకు ఆకలి, మీకు ఏం కావాలన్నా సరే ఇప్పుడే మోకాలు వేసుకొని అడుగు, ఆయన ఏం చేస్తాడు, ఇస్తాడు. నేనేమంటున్నాను, అంటే మంచి పోయి ఎప్పుడు మార్కెట్కి పోయేది, ఎప్పుడు
కొనుక్కొని వచ్చి అన్నీ వండేది ఎవరు ఇస్తారు మంచి భోజనం. నాకు అయినా ఏమవుతు బేకరీలో బ్రెడ్ అన్నప్పుడు కొంచెం కాఫీ అయినా పెట్టిస్తారు అన్నారు. బ్రెడ్ అద్భుతం తినేసి నేను పోతాను కదా స్కూల్కి, కొంచెమన్నా ఆకలి తగ్గుతుంది అని అన్నా. ఆయన మీకు ఏం కావాలో ఆయన అడుగు అని ఇస్తాను. అప్పుడు నాకు వేరే మార్గం లేదు. మోకాడు వెళ్ళి ఎస్ ప్రభువా నాకు ఆకలిగా ఉన్నది. మా అమ్మ చెప్తానండి, నేను ఏమడిగినా నువ్వు నాకు ఇస్తాను, నువ్వు నాకు ఇచ్చేటట్టుంటే ఇప్పుడే నాకు బ్రెడ్ కాఫీ కావాలి. తినేసి గంట అయిపోతాను, నేను మళ్ళీ స్కూల్కి పోవాలి. బ్రెడ్ కాఫీ నాకు ఈ సంవత్సరం నేను ఏమడిగినా ఇస్తాను అని నువ్వు చెప్పినావని ఆయన చెప్తాను అని ప్రార్థన చేస్తాను. నేను చేస్తూ ఉంటే ఇప్పుడు తను చెప్తాను, పోయి తను చెప్తా ఉంటే పోయి తను తెలుసు. మా నాయనకి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన హైకోర్టులో పెద్ద లాయర్, చాలా పెద్ద ఆయన, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళని తెలుసు. ఆయన మా నాయనకి మంచి ఫ్రెండ్. ఆయన అక్కడికి వచ్చి ఆ తలుపు దగ్గర నా చేతికి 2 ఇంతలా బ్రెడ్ ఫ్రెష్గా బేకరీలో. ఆ రోజుల్లో ఇప్పుడులాగా అంగళ్ళలో బ్రెడ్ దొరకదు, బేకరీలోనే అవి స్పెషల్ బ్రెడ్ అంటే పెద్దదిగా ఉంటుంది, భలే వాసన వస్తుంది ఆ బేకరీ పక్కన పెట్టి. అటువంటి బ్రెడ్ 2 తెచ్చి నా చేతులు పెట్టేసి అని వెళ్ళినా ఏం మాట్లాడినా. మా అమ్మ ఇంట్లో కాఫీ ఉంటే ఆ కాఫీ తయారు చేసి నాకు పెట్టింది, కాఫీ బ్రెడ్. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, నాయనా నన్ను ఏమడిగినా ఇస్తాను అని చెప్పిన వేసుకున్నాము. మన విశ్వాసం బట్టి మనం అడిగినాం. ఏమడిగినాము? బ్రెడ్ కాఫీ అడిగినాము. యేసుప్రభు ఏం చేసినాడు? వెంటనే ఆయన ఇచ్చినాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, దేవుని వాక్యం సత్యము, దేవుని వాక్యము నిజమైనది, నీవు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన ఎవరు నీకు తెలిస్తే, నువ్వు అడిగితే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన చిత్త ప్రకారం ఇస్తాం. ఏదంటే అది అడిగితే ఇవ్వదు. కొంతమంది ఏమంటున్నారు, ఏదడిగినా ఇస్తాడు, ఎందుకు ఇవ్వలేదు అని కట్టగాదు. ఏది అవసరమో అది మనం అడిగినప్పుడు ఆయన ఆనాడు నా యొక్క విశ్వాసం నా హృదయంలో నాటుకుపోయి, అప్పుడు ఈ యేసు ప్రభు నాకేమన్నా చేయగలడు, నేనేం చేయాలా? ఆయన నమ్ముకోవాలి. ఆ చర్చిలో సంఘంలో సండే స్కూల్కి పోయినప్పుడు నేను ఆ సండే స్కూల్లో యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించని అని అడిగినప్పుడు 21వ అధ్యాయం 8వ వచనం పట్టణ గ్రంథంలో ఉన్నది. చాలా పాపాలు చేసేవాళ్ళం అగ్నిగుండంలో పారవేయబడ్డారు. లాస్ట్ ఏమంటే అబద్ధీకులందరూ అబద్ధం చెప్పేవాడు, వాళ్ళందరూ కూడా ఆడిపోతారు ఆ నిత్య నరకం. ఈ రోజుల్లో అబద్ధం చాలా ఈజీగా చెప్పేస్తారు. అబద్ధం అంటే అది అబద్ధం కాదని అనుకుంటారు. అబద్ధీకులు ఎక్కడ పోతారు? చదివి చూడండి, 21వ అధ్యాయం 8వ వచనం కడాపిల్లలు చదవండి ఎవరు గట్టిగా. అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎంత భయంకరంగా చూడండి. మనం అనుకుంటున్నాము ఈ లోకంతో ఇది సరిపోయింది, ఇంకేం లేదు అని అనుకుంటున్నాం. మన ఇష్టప్రకారం చెప్పచ్చు. ఈ రోజుల్లో అందరూ చెప్తున్నారు, సేవకులు కూడా చెప్తారు, మంచివాళ్ళు చెప్తారు, బిలీవర్స్ చెప్తారు. ఎవరినైనా ఆయా సమయానికి ఏదో చెప్పేసి వెళ్ళిపోతాం. అయితే వీటిని సీరియస్గా ఎవరు ఎత్తుకునేది లేదు.
నేను ఆ రోజు దాన్ని తీసుకొని యేసు ప్రభువా నా జీవితంలో నేను అబద్ధం చెప్పకుండా నన్ను అగ్నిలో లేకుండా నన్ను కాపాడుతున్నాను. మనం హృదయంలోకి మీద నన్ను నీ బిడ్డగా చూసుకో, ఆ పాపాలన్నీ నీ పరిశుద్ధమైన రక్తంతో కడుగు అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను ఆయన బిడ్డగా చేసుకో. నేను మీకు బాగా అర్థమైంది. ఎక్కడో ఉన్నవాడిని నాశనం అయిపోయేవాడిని దేవుడు ఏం చేసినాడు? లేకున్నాడు. ఆయన ఎవరు బిడ్డగా చేసినాడు? ఒకవేళ మా నాయనమ్మ హిందువురాలుగా ఉంటే అదే అదే నమ్ముతారు, అట్నే ఉంటే ఏమైపోతుందో మా జీవితం. కానీ దేవుని కృపను బట్టి ఆయన చిత్తానుసారంగా మమ్మల్ని దేవుని బిడ్డగా చేశారు. మా నాయన చాలా కష్టపడి సేవ చేశారు. నేను ఎస్ఎస్ఎల్సి చదివేటప్పుడే మా నాయన చాలా సేవ చేసి కొన్ని సంఘాలు స్థాపించి హన్మకొండ, వరంగల్, ఇంకోటి కాజీపేట, ఈ 3 సంఘాలు అప్పుడు బాక్సింగ్ గారితో పనిచేస్తాం. ఆ సంఘాలు స్థాపించి మరలా చెన్నైకి వచ్చి కొంచెం సిక్ అయ్యి వెళ్ళించాడు. అప్పుడు మా అమ్మ ఒకటే. అయితే మా అమ్మ ఆ దేవుణ్ణి వదిలిపెట్టకుండా మాకు ఆ విశ్వాసంలో ఇంకా ఎదిగించు. ప్రతిరోజు దేవుని సహాయంతో మేము చదువుకోగలిగిన సహాయం వచ్చి 4 సంవత్సరాలు మా అమ్మ వెళ్ళి. అయితే ఆమె కూడా చాలా సిక్ అయింది. క్యాన్సర్ వ్యాధి ఆ రోజు దేవుడు అటువంటి వ్యాధి ఆమెకు వచ్చింది. ఎందుకు వచ్చిందా నాకు తెలియదు. ఆమె చాలా కష్టపడింది. అయితే ఆ వ్యాధితో ఆమె కడపటి వరకు సేవ చేసింది. మాకు దేవుని మార్గం చూపించింది. అప్పుడు నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుకుంటాను. తర్వాత దేవుడు నన్ను మా చెల్లెలు ఇదందరికీ తెలుసు. డానీ బ్రదర్ ఇక్కడ ఉన్నారు. డానీ బ్రదర్ ఒక అమ్మ, మా చెల్లెలు, మా ఇద్దరిని దేవుడు భద్రంగా కాపాడు. మా చెల్లెలు 6వ తరగతి చదువుతాడు. మళ్ళా మా అమ్మ చనిపోయేటప్పుడు 9వ తరగతి ముగిస్తా ఉన్నారు. ముగిసి జనవరి నెలలో చనిపోయాడు. ఆ రోజు నుండి మమ్మల్ని ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మిమ్మల్ని కాపాడారు. ఎంత గొప్ప దేవుడు! మీరు మీ యొక్క పరిస్థితి నాకు తెలియదు. అయితే ఒక్కొక్కరి పరిస్థితి వేరు వేరుగా ఉండవచ్చు. ఈరోజు అన్నీ ఉంటాయని అనుకోవచ్చు. కానీ వాక్యము అందరికీ ఒక్కటే. వాక్యము అందరికీ ఒక్కటే. మన జీవితాల్లో మనం అబద్ధం చెప్పకుండా దేవుని వాక్యాన్ని లోబడి యేసు ప్రభువును అంగీకరించి ఆయన మార్గంలో నడిస్తేనే మోక్ష రాజ్యం చేరగలదు. ఈ లోకం కొంతకాలమే. ఈ లోకము మనం అనుకుంటాం ఇప్పుడు దేవుడు నన్ను ఎన్ని సంవత్సరాలు కాపాడు. నేను అనుకోలే. మా నాయన 42 ఏళ్ళలో చనిపోయింది. మా అమ్మ 39 సంవత్సరాలు చనిపోయింది. అంటే మేము అంతకాలం బతకమేమో అని మేము అనుకున్నాం. కానీ దేవుడు చేసినాడు. మా చెల్లెలు నన్ను భద్రపరిచి ఇన్ని సంవత్సరాలు మీకు అందరికీ తెలుసు. రేపు నాకేమవుతుంది? 77 సంవత్సరాలు ముగించిపోతాను. ఎంత గొప్ప దేవుడు! నేను వెనక్కి తిరిగి చూస్తే ఇంతలాగానే ఉండాలి. అంతలో ఇప్పుడు 77 సంవత్సరాలు అయిపోయింది. ఇంత ఎట్ట అయ్యో వెనక్కి పోదాము నేను అవన్నీ సరిగ్గా చేయలేదు, అప్పుడు చేయలేదు అని అనుకుంటే వస్తారా? అయితే నా జీవితంలో నేను చూసింది ఏమంటే చిన్న బిడ్డల నుంచి
హై స్కూల్ పిల్లల నుంచి బిడ్డల నుంచి కాలేజీ చదువుకునే పిల్లల నుంచి యవనస్తులు పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా బతకలేక ఉన్నవారు, బిడ్డలు కానీ చనిపోయేవాళ్ళు, బిడ్డలు తల్లి గర్భంలో ఉండేటప్పుడే తండ్రులు చనిపోయినవాళ్ళు ఎంతోమంది, వేల మంది నేను చూస్తున్నాను. అయితే దేవుడు నన్ను కాపాడు. ఇప్పుడు స్టోరీ అంతా చిన్న చేస్తాం, కట్ అయిపోతాం. ఎక్కువసేపు మాట్లాడాలని చెప్పారు. ఈ స్టోరీని కంటిన్యూ చేస్తాం, దేవుడు సమయం ఇస్తాం. ఇప్పుడు స్టార్టింగ్. ఈ స్టోరీ ఇట్లా చెప్పాలని నేను ఎన్నో సంవత్సరాలుగా ఆలోచన. దేవుడు నన్ను అడగలేదు, దానికి తగిన టైం కాలేదు. ఇప్పుడు నేను అనుకుంటాను ఇక చేయకపోతే కాదు, చెప్పాలి. దేవుడు మహాదేవుడుగా అమ్మ నాయన చనిపోయినారు. దేవుడు నాకు కాలేజీలో చదువుకునేదాన్ని సహాయం చేశాను. మంచి ఉద్యోగం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇచ్చేది, అక్కడ వారికి నేర్పిస్తారు. చర్చిలో యూత్ లీడర్గా దేవుడి కొరకు ఫుల్ టైం, అంటే పనికి పోయేది, ఇంటికి వచ్చేది, చర్చి పడింది. ఇది ఇంతే, వేరే ఎక్కడికి పోయింది. మాకు వేరే ఫ్రెండ్స్ ఎప్పుడు లేదు, ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు, కానీ నేను పోను. వాళ్ళు మాట్లాడతాను, వాళ్ళతో వారికి చెప్తాను, వాళ్ళ ఫ్రెండ్లుగానే పెట్టుకుంటాను. అయితే మా సమయం అనవసరంగా వాళ్ళకి ఇవ్వము. నేను చర్చిలో ప్రార్థన, అందరికీ దర్శించడం, వాళ్ళకి స్వాగతం చెప్పడం, మీటింగ్ అరేంజ్ చేయడం, యవనస్తులకు స్పీకర్ని పిలిపించడం. మాకు ఎవరు పెద్దవాళ్ళు చెప్పలా, మేమే చేసాం. యవనస్తులుగా మేమే చేసాం. ప్రభు గొప్పగా మమ్మల్ని వాడు ఇప్పుడు పని రాజీనామా చేయడం ఆయన యొక్క చిత్త ప్రకారం నాతో కూడా ఉన్న యవనస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి పడారు. ఇదే బహ్రెయిన్, కువైట్, ఇంకా సౌదీ అరేబియా, ఇంకా ఖతార్, ఇంకా అక్కడ ఉండే స్థలాల్లో మంచి మంచి పనులు దొరికితే వాళ్ళు వెళ్ళినారు. కొంతమంది దూరంగా వెళ్ళారు. అప్పుడు వచ్చే లీడర్లు పెద్దోళ్ళందరూ పోతా ఉన్నారే, అప్పుడు ఏమన్నారు, నన్ను ఈనాడికి పోతాడు, నెక్స్ట్ అందరూ ఏమనుకున్నారు, ఈయన అమెరికాకి వెళ్ళిపోతాడు, అక్కడ పని దొరుకుతుంది అని అన్నారు. నేను చదువుకునేటప్పుడే కొన్ని ఆపర్చునిటీస్ దొరికినాయి, కానీ ఆ సమయం రావాలని అని నేను అనుకుంది. అయితే దేవుడు ఏం చేసినారంటే, నిన్ను నేను ప్రత్యేకింపబరిచినాను. సీనాయి పర్వతం మీద దేవుడు ఏం చేసినాడు, మాట్లాడు. ఎవరు మాట్లాడింది? నేను నీకు గురువైతే నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుష్యులను జాగ్రత్తగా చేస్తాను. మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. అని పిలిచినాడు. నేనేమన్నానంటే, ఎస్ ప్రభా, నా డబ్బు ఎంత కావాలో నీకు ఇస్తా, నా జీవితంలో ఎన్ని %, 10% ఇస్తాను, అది కూడా ఇవ్వు,
10% కూడా మనం ఏం చేస్తాము, మనకే పెట్టుకుంటాం. నేను చెప్పిన ఎన్ని పర్సెంట్ అయినా నేను ఇస్తాను కదా. నేను పని చేసుకొని సేవలు చాలామంది కష్టపడతా ఉంటారు, వాళ్ళకు సహాయం చేయాలి అని నేను అనుకున్నాను. దేవుడు ఏమన్నాడంటే అది మీ పని కాదు, సాయం చేసే పని మీకు కాదు, మీకని నేను ఒక పని ఏర్పాటు చేస్తాను. ఆ పని చేయాలంటే అన్నీ వదిలిపెట్టి నా వెంబడిగా. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన శబ్దం ఎట్లా సీనాయి పర్వతం మీద వాళ్ళు విన్నారో అదేవిధంగా నేను ఆ శబ్దానికి నేను లోబడి నా పని రాజీనామా చేసి దేవుని సేవలోకి వచ్చాను. నేను మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. రాజీనామా 72వ సంవత్సరం చేసుకుంటాను. 1972 చాలామంది కూర్చుంటారు. అప్పుడు ఆ పని రాజీనామా చేసి ఆనాడు నుండి ఈనాడు వరకు 53 సంవత్సరాలు. 1972లో మా చెల్లి పెళ్ళి అయింది. 1973లో నేను పెళ్లి చేసుకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు 52 సంవత్సరాలు పెళ్లి చేసుకోండి. 1 సంవత్సరం పెళ్లి కాకముందే దేవుడికి సేవలు వాగల సహాయం దయచేస్తాను. ఆయన మాట పెట్టి బెంగళూరు పట్టణానికి పొమ్మంటే వచ్చింది. ఈ వివరాలు ఇంకొకసారి చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పాలనుకున్నాను. అనేక సంవత్సరాలు బెంగళూరులో పనిచేసిన, ముఖ్యంగా 82 నుంచి 87 అంత వరకు ఒక సంస్థలో పనిచేస్తాను. అంతకు 76 నుంచి పనిచేస్తాను. 82 నుంచి నేషనల్ డైరెక్టర్ పనిచేస్తాను ఆ సంస్థలో. అక్కడ నుండి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ 37 సంవత్సరాలకు పూర్వం స్థాపించటట్టు చేశాం. ఆ సమయంలోనే మేము కొంతమంది సేవకులు తీసుకున్నాం. వాళ్ళలో పాల్ దొరైరాజ్ ఒకరు, లాజరస్ సిఐ లాజరస్ అనే ఇంకొక ఆయన పెద్దవాళ్ళు. వాళ్ళలో సిఐ లాజరస్ అనే ఆయన ఈ స్థలానికి వచ్చి ఆయనతో కూడా మళ్ళా పాల్ దొరైరాజుగా తోడుకొచ్చి అనేకులకు స్వార్థ ప్రకటించి ఇప్పుడు 89వ సంవత్సరం అప్పుడు వచ్చింది. 88లో వచ్చింది కరెక్ట్. అప్పటి నుండి ఈ గ్రామంలో ఈ ప్రాంతాలు సేవ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ బాగా హాయిగా కూర్చొని వింటా ఉన్నామంటే 37 సంవత్సరాలు కష్టపడి చేసిన పని. మాతో కూడా అనేక సంవత్సరాలు 15, 20, 25, 30, 36 సంవత్సరాలు పనిచేసి ఆ సోదరుడు చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళినారు. అయితే వాళ్ళు సేవ చేసి అనేకులు దేవుని నడిపించారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు ఎన్ని ప్రోగ్రాంలు, ఈ స్థలంలో వందలాది ప్రజలు, యాక్చువల్గా చెప్పాలంటే వేలాది ప్రజలు వచ్చి వాక్యం విని
పిల్లలు, మధ్య వయస్కులు, పెద్దలు, వయసైన వాళ్ళు దేవుని వాక్యం విని దేవునిలో స్థిరపడి అనేకులు చనిపోయినారు. మనమందరము ఇంకా పిచ్చబడి దేవుడు పిలిచినప్పుడు మనం కూడా పోతాం. అయితే ఆయనకు నమ్మకంగా ఉండాలి. మనమందరము మానవులు అంటే బలహీనం లేదు, అన్వేషణ లేదు, బలహీనమైన మనం అని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ బలహీనత చూడబాక నా బలం చూడు, నన్ను చూచి ముందుకు సాగు అని చెప్తాను. అందువల్ల దేవుని బిడ్డలమైన ఆయనను చూచి ముందుకు సాగు. ఆయన ఏం చేస్తారు, ఏది కూడా కోరుకొచ్చి అమెరికాలో పనిచేస్తే అమెరికాలో ఉద్యోగం ఉండాలి, అది మంచిగా చదువుతుంది. ఈ లోకంలో 1,000 సంపాదించుకోవచ్చు. అయితే దేవుడు ఏం చేస్తాడు, మీకు అమెరికా మాత్రమే అనేక రాజ్యాలు చూపిస్తాను, నాకు చూపించాను. ఎన్ని దేశం దేవుడు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? నేను వాక్యం అందుకే తీసుకున్నాను. ఆయన సేవకు రాబోతు ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఎంత గొప్పగా సేవ చేసి ఇంతమంది ఆత్మలు భద్రపరిచి దేవుడి కొరకు ప్రయత్నించారు. ముఖ్యమైన కార్యం విశ్వాసము, నమ్మకం, ఫెయిత్ఫుల్నెస్, ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము ఆయన మీద, ఆయనకు ఫెయిత్ఫుల్గా కరెక్ట్గా ఉండాలి. ఇంతవరకు దేవుడు మనల్ని ఉంచినాడు. దేవుడు మహాదేవుడు, దేవుని సేవకు పనిచేస్తున్నాడు. నా ఆశ మీలో కొందరు ఇటువంటి ఛాలెంజ్ తీసుకొని దేవుని ముందంజ వేసి సేవ కష్టమో దేవుడు నిలబడతాము. వారు మీ యొక్క పనులు వదిలిపెట్టి దేవుడు సేవకు ముందుకు రావాలి. వచ్చిన వాడిని దేవుడు ఏం చేస్తాడు, నువ్వు వాడుకుంటాడు. నీకు కొదువ చేస్తాడా? కొదువ చేసినట్టు ఉన్నా ఏ కొదువ ఉంచడు. నా బిడ్డలను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. సేవకులందరూ ఏమీ లేకుండా ఈ ఊరికి వచ్చినారు. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారు. మీ కట్టుకుంటే చూస్తారు. వీళ్ళందరూ వాళ్ళ ఊళ్ళు వదిలిపెట్టి, మీరు కూడా చాలామంది మీ ఊళ్ళో వదిలిపెట్టి వచ్చి దేవుడు అనేది ఆశీర్వదిస్తారు. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే 2 రోజులుగా తిరుగుతాను. ఇప్పుడు కూడా పడిపోయి అందుకే అప్పుడు వెళ్ళి నాకు దూరంగా వెనకాల తిరుగుతాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం, బలం ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. ఈ ఆశీర్వాదాలు ఈ సంఘం నిండి కోరి దేవుని అనేక సంఘాలు మీరు స్థాపించారు. ఇప్పుడు మీరు స్థాపిస్తారు, సంతోషం. ఇంకా అనేక సంఘాలు మీరు స్థాపించాలన్నది మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంతో మొదలు పెట్టాలనుకున్నా. ఒకే ఒక వాక్యం. ఏమంటే ఇది అందరికీ తెలిసిన వాక్యం. ఎక్కడుంటుందో మీకు తెలిసిన తెలియదు. యెహోవా నా కాపరి, నాకు లేని కలుగును. ఎక్కడుండాలి? కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి. 77 సంవత్సరాలు యెహోవా నా కాపరి, నాకు లేని కలుగును. ఏ కొద్దిగా ఏది కావాలని చెప్తాడు.
కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు, బ్రెడ్ కావాలంటే బ్రెడ్ ఇస్తారు, బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఏది కావాలన్నా ప్రభువులు ఇస్తారు. అయితే అన్నిటికన్నా కోరదగింది ఆత్మకు దేవుడి రాజ్యంలో చేరాలి. అది కుదువ లేకుండా ఉండాలి. ఆత్మలు దేవుడి రాజ్యంలో చేరి కుదువ లేకుండా ఉండాలి. ఆ కాపరి దగ్గరికి మనం తీసుకొని రావాలా అనేది నా కారణం. అంకుల్ గారి సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రయాణంలో తన సుదీర్ఘమైనటువంటి సేవా పరిచర్య ఇంత చక్కగా తనకి ఓపిక లేకపోయినప్పటికీ మనందరితో కూడా విరీతిగా ఈ సాయంకాల సమయంలో పంచుకోవడానికి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంకుల్ గారి యొక్క ప్రయాస, ఈ 37 సంవత్సరాల కష్టం ఏదైతే అంకుల్ గారు పడి ఉంటున్నారో దానికి ఫలితం మన భారతదేశం అంతటిలో మనం చూస్తున్నటువంటి పరిచర్య IFCM సంఘం ద్వారా ఈ 37 సంవత్సరాలే కాకుండా రాబోయే రోజుల్లో మరింత బలంగా అంకుల్ గారికి దేవుడు మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి ఈ పరిచర్యను ముందుకు కొనసాగించాలని మనం అందరం కూడా అంకుల్ గారి కొరకు, అంకుల్ గారి కుటుంబం కొరకు ప్రార్థించాల్సిందిగానే మనం చేస్తుంటున్నాను. అంకుల్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి సహకరించకపోయినప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ ఆరోగ్యము మన మధ్యకి వచ్చి ఇంత మంచి వర్తమానాన్ని అందించినటువంటి అయ్యగారికి మరొకసారి గట్టిగా చెప్పవచ్చు. అంకుల్ గారు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి సురేష్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు.